వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు రచించిన కథ గౌరీ మనోహరం వింటారు. మనసు పొరలలోంచి వినిపిస్తున్న వేణునాదంతో పాటుగా ఒక స్త్రీమూర్తి ఆలాపన, చిన్నతనం నుంచి హృదయంలో నిండిపోయిన ఆ గానం. పక్కనున్న పొలంలోంచి పిల్లనగ్రోవి శబ్దం వినవస్తోంది. మధ్య మధ్య ఆపుతూ వాయిస్తూన్న స్వరం స్పష్టంగానూ పరిశుద్ధంగానూ ఉంది. ఒక చిన్న పిల్లవాడు పెద్ద చెట్టు కింద చిక్కని నీడలో కూర్చుని వాయిస్తున్నాడు. వాడికి అవతల దూరాన కొండలున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలు, ఆ పిల్లనగ్రోవి శబ్దం అన్నీ కలిసి మాయమై మళ్ళీ మొదలవుతున్నాయి. పొద్దున్నే సూర్యుడు చెట్ల మీదుగా పైకి వస్తున్నాడు. మా ఊరి పొలిమేరలో కడుగు పెట్టగానే కలిగిన ఈ దివ్యానుభూతి అమోఘం. సోమేశ్వరుడి గుడి, రామాలయంతో పాటు మా ఊరి గ్రామదేవత గుడి కూడా ఉంటాయి. ఏటా ప్రతి గుళ్ళోనూ దేవుడికి కళ్యాణాలు జరిపేవారు. అదో ఆనవాయితీ. దానికోసం చాలా పెద్ద ప్లానింగ్ జరిగేది. ఊరి పెద్దలంతా కూర్చుని చర్చలు జరుపుకునేవారు. ఆ చర్చలలో నచ్చేవి నచ్చనివి కూడా ఉండేవి. అయినా ఒకరి మాటను ఇంకొకరు మన్నించుకుంటూ ఆ సంబరాలని సజావుగా జరుపుకునేవారు. మా నాన్నంటే అందరికీ గౌరవం. ఆయనకే పదవీ లేదు, ఓ స్కూల్ మాస్టర్ మాత్రమే. కానీ ఆయనంటే అందరికీ అపారమైన భక్తి. ఆ కళ్యాణాలలో చక్కగా బుర్రకథలు, హరికథలతో పాటు నాటకాలు ఉండేవి. అలాగే మా మనోహరత్త సంగీత కచేరీ ఉండేది. ఆవిడ పూర్తి పేరు గౌరీ మనోహరి. అది సంగీతంలో ఒక రాగంట. ఎవరికో వాళ్ళింట్లో సంగీతం గురించి బాగా తెలుసుండాలి, అందుకే ఆ పేరు పెట్టుంటారు. ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో తెలీదు. ఆ రాగ లక్షణం సరిగ్గా అత్తయ్యకు సరిపోయింది. ఆవిడ ఆ రాగంలో పాట పాడుతుంటే అద్భుతంగా ఉండేది. అది భక్తితో కూడిన పవిత్రత. అత్తంటే సొంతత్త కాదు, అసలు నిజానికి మా బంధువే కాదు. అయినా ఆవిడ నాకు అత్తే. ఎవరికీ ఆ అనుబంధం అర్థం కాదు. నేనంటే ఎంత ప్రేమ! ఎప్పుడు జీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేది. పైగా ఎక్కడ తీర్థమైనా సరే నా కోసం తెప్పించిచ్చేది. ఒక్కసారిగా చిన్నతనం కళ్ళ ముందు కదలాడింది నాకు. నాన్నగారు పోయాక మళ్ళీ ఇప్పుడే ఈ ఊళ్ళోకి అడుగు పెట్టాను. నేను వస్తానని ముందే చెప్పుండడం వల్ల ఇల్లంతా సర్దించి ఉంచాడు రమణ. నాకు కాఫీ, టిఫిన్ కూడా అక్కడికే తీసుకొచ్చింది రమణ భార్య. మనిషిని చూడగానే ఆత్మీయంగా బాగా తెలిసినట్టుగా ఉంది. ఆ మాట తీరు కూడా ఆప్యాయంగా, స్నేహంగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాను. చాలా శ్రమ ఇచ్చాను కదూ అంటూనే. అయ్యో, శ్రమ ఏం లేదండి, మాతో పాటే మీరు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. కొంతసేపటి వరకు ఆ ఆత్మీయ పరిమళం వదల్లేదు. అప్పుడు రమణ అన్నాడు, ఒరేయ్, ఇల్లు సర్దుతుంటే ఓ పెట్టె దొరికిందిరా నాకు అని. అనడమే కాదు, ఆ పెట్టె తెచ్చిచ్చాడు. అది ఒక చిన్న ట్రంకు పెట్టె. అందులో కొన్ని కాగితాలు, ఫోటోలు, ఏదో వంశవృక్షపు కాగితాలు ఓ బట్టలో చుట్టి ఉన్నాయి. కొంచెం అడుక్కి ఒక ఎర్ర అట్ట డైరీ కూడా ఉంది. నాన్నగారు రాసుకున్నారు. అయితే చాలా పేజీలు మటుకు ఖాళీగానే ఉన్నాయి. ఆ డైరీ తిరగేస్తుండగా నా ఆలోచనలు కూడా గతంలోకి వెళ్ళాయి. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. చేతిలో సంచితో పాటు గబగబా అడుగులు వేసుకుంటూ వస్తోంది. ఆయాసంతో రొప్పుతోంది. ఆ రొప్పు వల్ల గుండెలు ఎగిసి పడుతున్నాయి. దరిద్రపు వేధవలు ఎప్పుడూ ఆడదాని మొహం చూడనట్టు ఎలా వస్తున్నారో అనుకుంటూ నడుస్తున్న ఆమె కళ్ళకి స్కూల్ బ్యాగుతో వెళ్తున్న నేను కనిపించాను. అప్పుడు నాకు 12 ఏళ్ళు, 7వ క్లాస్ చదువుతున్నాను. అవునబ్బాయి, నువ్వు పల్లపు వీధి మాస్టర్ గారు అబ్బాయివి కదూ అంది. అవునండి, మరే మరే అని కాస్త భయంగా నంగిగా చెప్పాను. స్కూల్ అటువైపు అయితే నువ్వు ఈ రేవు కాడికి ఎందుకు వస్తున్నావు? మరే మరి అంటూ నీళ్లు నవ్వులుతున్నాను నేను. ఈ లోపల, ఏరా రెడీయా
అంటూ లెక్కల మాస్టర్ గారి అబ్బాయి వచ్చాడు. వాడు నా క్లాసే. ఏంట్రా ఎవ్వారం, ఎక్కడికి పోతున్నారు ఇద్దరు? మరి అప్పనపల్లిలో తీర్థం అవుతోంది, అక్కడ రంగుల రాట్నం ఎక్కి తిరుగుదామని, ఇంకా జీళ్ళు కూడా కొనుక్కుందామని అని ఇద్దరం గబగబా చెప్పేశాం ఆవిడికి. ఆ మాటలకి పక్కున నవ్వి రండిరా నే తీసుకెళ్తాను అంటూ మమ్మల్ని ఇద్దరిని పడవ ఎక్కించింది. టిక్కెట్కి డబ్బులు ఇవ్వబోతే వద్దులేండి, వాటితో జీళ్ళు గట్రా కొనుక్కు తినండే అని చెప్పింది. ఇంతలో ఏం గౌరవమో ఎందాక ఇక్కడే అప్పనపల్లి వెంకన్న బాబుని చూద్దామని. ముక్కోటి కదా తాతబ్బాయ్ అంది. అవునులే అమ్మా, నే కూడా చివరాఖరి ట్రిప్లో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను, అంతా వెంకన్న బాబు దయా. అదిగో అప్పుడు మొదలయ్యింది ఆవిడతో నా అనుబంధం. మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయభానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి. మా ఇంట్లో వెనకాల పశువుల కొట్టం ఉండేది. 2 ఆవులుండేవి. వాటి ఆలనా పాలనా చూసుకోవడానికి పాలేరు తలుపులుండేవాడు. అతని కొడుకు కృష్ణబాబు. కృష్ణుడు ఇంచుమించు మాయుడువాడే. పిల్లన గ్రోవి భలే వాయించేవాడు. ఆ పిల్లన గ్రోవిని తీర్థంలో మనోహరత్తే కొనిచ్చిందిట. అప్పుడప్పుడు వాణ్ణి పిలిచి పిల్లన గ్రోవి వాయించమనేదిట. ఆ గోపాలకృష్ణుళ్ళ తన్మయత్వంతో మురళి వాయిస్తుంటే కృష్ణుడు చుట్టూరా ఆవులు చేరేవి. చూడ్డానికి భలే ముచ్చటగా ఉండేది. మా గౌరీ మామయ్య వేసే నాటకాలు చూడ్డానికి కొన్ని ఇంట్లో తెలిసి కొన్ని చెప్పకుండా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా నేను, లెక్కల మాస్టర్ గారి అబ్బాయి రమణ, కృష్ణుడు, మేముగ్గురం ఒక జట్టు అన్నమాట. ఏ పండగ రోజుల్లో అయినా హరికథ బుర్రకథలతో పాటు తప్పకుండా మావయ్య నాటకాలు ఉండేవి. ఆ ఏడు వినాయక పందిళ్లలో తన హరిశ్చంద్ర నాటక ప్రదర్శన ఉందని, మా ఊరికి కాస్త దూరంలో ఉన్న చోట జరుగుతుందని చెప్పాడు. ఆ రాత్రి పనస బుట్టలు అమ్మే అమ్మాయమ్మ గారి హోటల్కే వెళ్ళి శనగపిండి పచ్చడితో ఓ ముక్క దిబ్బరొట్టె, 2 చిన్న పొట్టెక్కలు, చెరుకు పానకంతో తింటే మళ్ళీ పొద్దున్న వరకు ఆకలి ఉండేది కాదు. కడుపు నిండా తినేసి వెళ్ళాం. ఏం అబ్బాయి, మీ ఇంట్లో చేసినట్టే ఉన్నాయా పొట్టెక్కలు అంటూ పళ్ళన్నీ పైకి కనిపించేలా నవ్వింది. అలాగే ఉన్నాయి అంటూ సిగ్గుగా మొహమాటంగా అన్నాను నేను. అదేంటబ్బాయి అలా ఆడపిల్లలా సిగ్గుపడతావు, మీ మావయ్య గారి పోలికి రాలేదు అని మళ్ళీ నవ్వింది ఆవిడ. ఈ పనసాకులతో చేసిన పొట్టెక్కలు రుచిగా ఉంటాయి. అవి ఇడ్లీల పిండితో చేసేదే అయినా పనసాకుల్ని బుట్ట ఆకారంలో కుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. అది నిజానికి 2-3 రోజులైనా పాడవదు. సరాసరి గుడి దగ్గరకు చేరేసరికి అప్పటికే జనాలు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆ పక్కనే చిన్న మండపం లాంటిది ఉంది. దాన్నే స్టేజిలా చేశారు. నాటకం మొదలైంది. హరిశ్చంద్రుడు కాటికా పరివేషంలో స్టేజ్ మీదకొచ్చాడు. ఆ పాత్రలో గౌరీమావయ్య భలే గంభీరంగా ఉన్నాడు. కాటికా పరివేషం బాగా నప్పింది. మంచి ఒడ్డు పొడవు ఉంటాడేమో. గొంతెత్తి పద్యం పాడుతూ ఉంటే ఎంత శ్రావ్యంగా ఉందో. అందరూ చప్పట్లు కొట్టి ఏ గౌరీ వన్స్ మోర్ అని అరిచారు. దాంతో మా మావయ్య మళ్ళీ పద్యం అందుకున్నాడు. ఈసారి దాని భావం పూర్తిగా అర్థమైంది. కాటికాపరిగా జీవితం సాగిస్తున్న హరిశ్చంద్రుడు శ్మశానంలో తిరుగుతూ, ఎంత విచిత్రమైనది ఈ జీవితం, మహారాజు కానీ బిచ్చగాడు కానీ చదువుకున్నవాడు కానీ చదువు లేనివాడు కానీ అందరూ రావలసిన చోటు ఇదే కదా అని నిత్యం శవాల మధ్య జీవనాన్ని సాగిస్తున్న అంతటి ఆ ఇక్ష్వాకు చక్రవర్తి వైరాగ్యంతో జీవిత సత్యాన్ని తెలుసుకుని మాయమే ఈ జగంబే అంటూ పద్యం అందుకున్నాడు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము అంటూ మరో పద్యం అందుకున్నాడు. కవితాసుధలొలికించిన కవుల కళాలు, శ్రవణానందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి. పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలిసి, పుట్టుక కూడా తల్లి గర్భం నుంచే అయినను అందులో మమేకం కావలసినదే, పోవలసినదే. తల్లి కూడా ప్రకృతి జనీతమే కదా అని పాత్రలో లీనమై మావయ్య నటిస్తూ ఉంటే కొంతమంది ఆనందం పట్టలేక మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్ అని పాడించుకుంటూనే ఉండేవారు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లారిపోయేది.
ఆ రోజు ఇంట్లో బాగా గొడవ అవుతోంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నాన్న అమ్మ మీద గట్టిగా అరుస్తున్నారు. మీ తమ్ముడి బాగోగులు చూడమని మా మామగారు నాకు చెప్పి మరీ పోయారు. వీడిప్పుడు ఇలా చేస్తుంటే నా పరువేం కావాలి? ఆ కులం లేని దాన్ని కట్టుకోవడానికి ఏమాత్రం వీల్లేదని చెప్పు. అర్థమవుతోందా? వాడి నాటకాలు వ్యవహారాలు చూస్తుంటే నాకు ఒళ్ళు మంట అంటూ చాలాసేపు గట్టిగా అరిచి వెళ్ళిపోయారు నాన్న. చిన్నపిల్లలం బిక్క చచ్చిపోయాం. అమ్మ గుడ్ల నీరు కుక్కుకుంటూ చతికిల పడింది. ఇంతలో మావయ్య వచ్చాడు. హుషారుగా పద్యం పాడుకుంటూ వచ్చాడు. అమ్మ మావయ్య రెక్క పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్ళి నూతి గట్టు దగ్గర ఏదో బతిమాలింది, ఒట్టు వేయించుకుంది. కాస్త గొడవ సద్దుమణిగింది. ఇంతలో మాకు అర్థమైన విషయం ఏమిటంటే మావయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని. ఆ తర్వాత అతని జాడే లేదు. బతికున్నాడో లేదో కూడా తెలీదు. అమ్మమ్మ చాలా ఏడ్చింది. ఈ పరిణామం నాన్న ఊహించలేదు. అమ్మమ్మ చివరి రోజుల్లో నన్ను చూస్తే చాలు గట్టిగా అరిచేసేది అని అమ్మ చెప్పేది. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చదవడానికి బొంబాయి వెళ్ళి చదువైపోయాక అక్కడే ఉద్యోగం చూసుకున్నాను. కొంతకాలానికి అక్కడ నా స్నేహితుడి చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాను. అమ్మా నాన్నల అంగీకారంతోనే. మా చెల్లెలు సుధకి డిగ్రీ పూర్తవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మా బావ బ్యాంకులో పెద్ద పోస్ట్లో ఉన్నాడు. దానికి 2 పిల్లలు. వాళ్ళు చెన్నైలో ఉంటున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా అమ్మమ్మ, నాన్నగారు, అమ్మ అంతా కాలగర్భంలో కలిసిపోయి జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. ఒక్కసారిగా ముసురుకున్న చీకటీగల్లాంటి గతం తాలూకు ఆలోచనల్లోంచి బయటికొచ్చాను. నా మనసంతా భారంగా ఉంది. రమణ నన్ను చూస్తూనే ఏమైందిరా అలా ఉన్నావు అన్నాడు. వెంటనే నేను ఆ డైరీని చదవమని వాడికిచ్చాను. వాడు చదివి కొంతసేపు వరకు ఏమీ మాట్లాడలేదు. అలాగే ఇద్దరం స్నానం చేయడానికి సప్తగోదావరి పాయ కౌశికకి వెళ్ళాం. ఇద్దరం చాలాసేపు మౌనంగానే ఉన్నాం. ఒక్కసారిగా నేను అన్నాను, ఈ డైరీ అత్తకి కృష్ణుడికి ఇస్తే తర్వాత వాళ్ళ ఇష్టం అనుకో అని. అవునవును, అదే మంచిది, వాడికి తెలియడం చాలా మంచిది అన్నాడు వాడు కూడా. ఇద్దరం మనోహర్ అత్తని చూడ్డానికి వెళ్ళాం. ప్రశాంతంగా కాస్త ఊరికి దూరంగా ఉంటోంది. అదో కుటీరంలా ఉంది. చుట్టూతా పూల చెట్లు, మందారాలు, నందివర్ధనాలు, రాధా మనోహరాలు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వింత పరిమళం. లోపలికి వెళ్ళి చనువుగా ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాను. నాకిష్టమైన పాట గౌరీ మనోహర కరుణాకర ఆవిడ గొంతులోంచి అమృతధారలా జాలువారుతోంది. అలికిడి విని బయటకొచ్చింది అత్త. వయస్సు పైన పడిన జుట్టు నెరిసిన ఆవిడలోని ఆ అందం వన్నె తరగలేదు. ఆవిడ్ని చూస్తుంటే ఎందుకో గట్టిగా దుఃఖం తన్నుకొస్తోంది. కళ్ళజోడులోంచి చూస్తూ ఎవరూ అంది. చెప్పుకోండి చూద్దాం అన్నాడు రమణ. నువ్వు విస్సువు కదూ? అయ్యో ఏమనుకోకు, చనువు కొద్దీ అన్నాను. అదేంటత్తా, బయట వాళ్లకు మాత్రమే విశ్వనాథిని, నీకు మటుకు చిన్నప్పటి విస్సునే అంటూ దగ్గరగా వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకున్నాను. నేను తెచ్చిన పట్టుచీర ఇస్తుంటే ఆప్యాయంగా నా చేతులు నిమురుతూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా అంది. అదేం లేదు, తీసుకోండి, నా తృప్తి కోసం అన్నాను నేను. అలా ఎంతసేపు గడిచిందో, ఎన్ని కబుర్లో. అంతసేపు అత్తయ్య చేతులు పట్టుకునే ఉన్నాను. ఓ 2 కీర్తనలు కూడా పాడించుకున్నాను. రండి భోజనాలు చేద్దాం అంది. అయ్యో మరి రమణ భార్య అంటుండగానే నీ సంగతి తెలిసే, నేను మంగకి చెప్పాను ముందేను, తనెప్పుడో వచ్చేసింది, వంట చేసింది కూడాను. అంతలో మంగొచ్చి నేనే కాదు, కృష్ణుడు భార్య జ్యోతి కూడా చేసింది అంది. అవునత్తా, ఇంతకీ కృష్ణుడేడి అన్నాను నేను. కాకినాడెళ్ళాడు పొలంలోకి నీళ్ల మోటార్ కొనడం కోసం, వచ్చేస్తాళ్లే విసు అంది. వాణ్ణి చూడాలత్తా, ఇద్దరికీ చాలా చెప్పాలి. మా ఇద్దరిని కూర్చోపెట్టి భోజనం పెట్టింది. పచ్చటి అరిటాకులో ముద్దపప్పు, ఘుమఘుమలాడే నెయ్యి, పనసపొట్టు ఆవకూర, దప్పడం, వడియాలు, పెద్ద వంకాయ కాల్చి చేసిన పచ్చడి, చల్లమిరపకాయలు, ఇహ సరే ఆవకాయ, కమ్మటి పెరుగు. అవి కాకుండా బూరెలు, పులిహోర కూడాను.
అన్నింటితోనూ సుష్టుగా లాగిచ్చాను నేను. వంటలు చాలా బాగున్నాయి మంగా అన్నాను. ఏమేం చెయ్యాలో మనోహర్ అత్తయ్యే చెప్పారు, అవే చేశాను నేను అంది మంగ. ఇంకా మాతో కబుర్లు చెప్తూనే ఉంది. మరి మీరు తినేయండి అత్తా, నిన్ను చూస్తూనే కడుపు నిండిపోయింది విస్సు అంది అత్త. కాస్త కునుకు తీసి లేచేసరికి మాటలు వినిపిస్తున్నాయి. కృష్ణుడు వచ్చినట్టున్నాడు. ఏరా బావున్నావా అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. బోలెడు కబుర్లు దొర్లాయి. ఎన్నో చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు అయ్యాక, అత్త, కృష్ణ, మీరిద్దరు ఇలా ఒక్కసారి పెరట్లోకి రండి అన్నాను. వెనకాలే పారుతున్న గోదావరి పాయ. నాన్న డైరీ అత్త చేతిలో పెడుతూ, ఈ డైరీ నేను వెళ్ళాక మీరిద్దరూ చదివి మీకెలా తోస్తే అలా చెయ్యండి. నిర్ణయం మీ ఇద్దరిదే. అందులోని విషయాలు అప్రియంగా అనిపిస్తే శాశ్వతంగా దాన్ని గోదాట్లో కలిపేయండి అన్నాను. ఒక్కటి మాత్రం సత్యం, ఎప్పటికీ నేను మీ విశ్వాన్నే. దీని మూలాన మన స్నేహం ఏమాత్రం దెబ్బతినదు, సరేనా అంటూ ఇమోషనల్ అయ్యాను. ఇద్దరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఇంతకు ఆ డైరీలో నాన్న రాసిన విషయాలు చదివిన నాకు కొన్ని కఠినమైన సత్యాలు తెలిసి అవాక్కయ్యాను. మనోహర్ అత్తకి గౌరీ మావయ్యకి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఆ ఇద్దరికీ కులము పరువు రెండూ అడ్డుపడ్డాయి. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ నిజమైన కథలో జీవితాన్నే కోల్పోయిన వాళ్ళు ముగ్గురు. అందులో ఒకళ్ళు గౌరీ మావయ్య, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు. రెండోది మా మనోహరత్త. ఇంకా మూడో వ్యక్తి ఎవ్వరూ ఊహించనిది, అమాయకురాలు, తెలివిలేనిది, మా ఇంట్లోనే ఉన్న మా సొంత మేనత్త అయిన కాంతమ్మత్త. కాంతమ్మత్తని లోబర్చుకుని తల్లిని చేసినవాడు నాన్న వాళ్ళ సొంత మేనత్త కొడుకు, పెళ్ళైనవాడు కూడా. ఆ గర్భాన్ని పోగొడదామని చూసినా పిండం గట్టిదవడంతో పిల్లాడి భూమి మీదకి వచ్చాడు. వాడే కృష్ణుడు. నాన్న మీద ఉండే భక్తితో ఆ రహస్యాన్ని దాచిపెట్టి మా పాలేరు తలుపులు ఆ బిడ్డని తన బిడ్డగా పెంచాడు. మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మా మనోహరత్త పుట్టుక. ఆవిడ కులం భోగం కులమే, కానీ ఆవిడలో మా ఇంటి రక్తం ప్రవహిస్తోంది. అదే నమ్మలేని నిజం, ఎవ్వరికీ తెలియందేను. ఆవిడ మా తాతగారికి పుట్టింది. అప్పట్లో ఆవిడ తల్లి పుష్పవల్లితో ఈయనకి సంబంధం ఉండేది. ఆవిడ తన కులవృత్తిని మానేసి ఈయనతోనే ఉండిపోయింది. ఇలాంటి సంబంధాలన్నీ సంఘం ఆమోదించనివే. అందుకే వాళ్ళు గుర్తింపుకు నోచుకోలేదు. అమ్మ తమ్ముడు గౌరీ మావయ్య మనోహరత్తని ఇష్టపడ్డాడు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాడు. కానీ నాన్నగారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుంచి మావయ్య కనిపించకుండా పోయాడు. చివరి దశలో ఇలా రాసుకున్నారు: ఒక తల్లి బిడ్డలం కాకపోయినా మనోహరి నా చెల్లెలే. తనలోనూ నాన్న రక్తమే ఉంది. అయినా ఈ సంప్రదాయాలు నా రక్త సంబంధాలను మింగేశాయి. నలుగురిలో తలెత్తుకోలేనేమో అని భయపడ్డాను. అందుకే గట్టిగా చెప్పాను గౌరీపతికి, నువ్వు దాంతో మాట్లాడడం మానేయని. మనోహరిని బాగా తిట్టాను, మీ వంశబుద్ధులు ఎక్కడిపోతాయి అంటూ. అన్నీ భరిస్తూ మౌనంగా నిలబడిందే తప్ప ఒక్క మాట మాట్లాడలేదు మనోహరి. కానీ నేనే అది తప్పని తెలుసుకున్నాను. పెళ్లి చేసుకోకపోయినా గౌరీపతే తన భర్త అని నమ్మింది నా చెల్లెలు. అంతకన్నా పవిత్రతేముంది? ఇంకా కృష్ణుడు, వాడిలో నా రక్తం ఉంది, కానీ వాడిని పాలేరుని చేశాను. అదేం చిత్రమో, మనోహరి వాణ్ణి తల్లిలా చేరదీసి చదువు చెప్పించి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేసింది. ధూళిలో కలిసిపోయేవాడి జీవితానికి ఒక ఆలంబనయ్యింది. నా తప్పుకు తగ్గ శిక్ష పడింది. సంప్రదాయ సంకెళ్లలో రక్తబంధం చిక్కుకుపోయింది. అందుకేనేమో ఆ పాపం కట్టి కుదిపి నా గుండె బలహీనమై మాట పడిపోయింది. అవును, మనోహరి నా చెల్లెలు, మహోన్నతురాలు. కృష్ణుడు నా మేనల్లుడు అని గర్వంగా రాసుకుంటున్నాను. ఈ డైరీని ఎవరన్నా చదివితే తప్పకుండా లోకానికి వెల్లడి చెయ్యండి.
ఆ తరువాతి పేజీలన్నీ ఖాళీ. నా కళ్ళ నిండా నీళ్లు. మసకగా నాన్న రూపం. అందుకే అదెవరికి చెందాలో వాళ్లకే ఇచ్చేశాను. ఆ తర్వాత ఏమి జరగనుందో ఆలోచనల్లో కొట్టుకుపోతున్న నాకు ఫోన్లో మెసేజ్ బీప్ వినిపించింది. చూసా. ఒకే వాక్యం, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు రచించిన కథ గౌరీ మనోహరం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.